నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న శనీశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భారీగా వచ్చిన భక్తులు శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఆలయానికి ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిపారు. అయితే గుడి ప్రాంగణంలో అన్న ప్రసాదం స్వీకరించే సమయంలో భక్తులు ఎండలోనే కూర్చొని తినాల్సి వస్తుందని చెప్పారు. అందుకే ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఒక షెడ్ నిర్మించి ఇవ్వాలని కోరారు. ఎంతో మహిమగల ఈ శనీశ్వరి స్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని వినోద్ స్వామి తెలిపారు. అన్నదానం జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానానికి అందరూ మధ్యాహ్నం 12 అయితే ఇక్కడ అంతా ఎండగా ఉంటుంది. చెట్లు కూడా ఉన్నాయి, చెట్లు కూడా చనిపోయినాయి కొన్ని చెట్లు. అందువల్ల ఎండ విపరీతంగా ఉన్నదాని వల్ల ఏంటంటే ఇక్కడ నిలబడుకొని తినలేకపోతున్నారు. వానాకాలం కూడా కొంచెం కష్టంగా ఉంది. అందుకని ప్రసక్తిగా భక్తులు ఎవరన్నా మీకు దోచిన దేవుడు పుణ్యక్షేత్రాలు కాబట్టి ఇక్కడ ఏమన్నా షెడ్డు వేపేయాలనుకుంటే ఎవరైనా అన్నదానం తినే వాళ్ళకి కానీ వానకాలం నిలబడుకునేదానికి కానీ ఒక షెడ్డు ప్రసక్తి కల్పించవలసిందిగా భక్తులను కోరుకుంటున్నాం. స్వామి వెలిసినాడు. గత 7-8 సంవత్సరాల నుంచి స్వామివారి క్షేత్రం ఇక్కడ ఉంది. కానీ దినదిన ఈ క్షేత్రం వృద్ధి అవుతూ ఉంది. ఇక్కడ విధానం ఏంటంటే 9 వారాలు స్వామికి తైలాభిషేకం చేసుకొని తిరిగితే నమ్మకంగా ఇక్కడ అనుకున్న పనులన్నీ ప్రతి ఒక్క భక్తులకు అవుతూ ఉన్నాయి. అందువల్ల భక్తులు వాళ్ళు చెప్పుకొని వాళ్ళ బంధువులకి వాళ్ళ ఇళ్ళ పక్కన వాళ్ళు చెప్పుకొని ఈ క్షేత్రాన్ని దినదిన భక్తులతో పెరుగుతూ ఉంది, దినదిన వృద్ధి అవుతూ ఉంది. ఇక్కడ వసతులు ఏంటంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ క్షేత్రంలో ఏంటంటే ప్రతి శనివారం రోజు కూడా అన్నదానం జరుగుతుంది, ప్రతి అమావాస్య రోజు కూడా అన్నదానం జరుగుతుంది. ఈ క్షేత్రాన్ని ఏంటంటే భక్తులు ఒకరికొకరు అనుకునేసి ఇక్కడ వసతి కూడా కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మీకు తోచిన సహాయం ఈ క్షేత్రానికి చేసి అభివృద్ధి చెందవలసిందిగా భక్తులకి మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రత్యేకతలు ఏమున్నాయి? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శనివారం రోజు ఏంటంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు స్వామికి నువ్వుల నూనె అభిషేకం స్వయంగా వాళ్ళు గర్భగుడిలోకి వచ్చి చేసేదానికి అవకాశం ఉంటుంది. తదుపరి ఏంటంటే స్వామివారి కాడ ఒక పూర్ణవ తోటిస్తాము, అది కూర్చొని ఓళ్ళే ధ్యానం చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాలు ధ్యానం చేసుకొని టెంకాయ కొట్టి టెంకాయ ఉప్పులతో సహా హోమంలో పెట్టిస్తాము. ఇక్కడ ఒక విధానం ప్రకారం అలా జరుగుతూ ఉంటుంది. ప్రతి అమావాస్య రోజు కూడా ఏంటంటే ఇక్కడ కూష్మాండ దిష్టి అంటే గుమ్మడికాయతో దిష్టి తీస్తాం వచ్చిన భక్తులకి. తదుపరి గుమ్మడికాయ దీపారాధన కూడా జరగద్ది ఇక్కడ. ఎందుకంటే కాలభైరవ స్వామి శనేశ్వర స్వామి గురువు కాబట్టి ఆయనకి ఏంటంటే ఇక్కడ రుద్రభూమి, ఇది కట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడంతా రుద్రభూమికి సంబంధించిన ఏరియా కాబట్టి ఇక్కడ ఈ రుద్రభూమిలో కూష్మాండ దీపారాధన చేసుకుంటే వాహనాలు దృష్టి అలాంటివి ఏమన్నా మనం తొక్కిన అదే మామూలుగా ఏమన్నా తొక్కిచ్చినా ఏమైనా చేసినా కూడా ఏంటంటే ఆ దోషాలు పోయేదానికి గుమ్మడికాయ బలిదీపంగా గుమ్మడికాయ దీపారాధన ఒకటి చేపిస్తాము. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే పితృ సంకల్పం, పితృదోషాలు ఉంటుంటాయి కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఏంటంటే కొంతమందికి పితృదోషాలు ఉంటున్నాయి కాబట్టి ఆ పితృదోషాలు పోయేదానికోసం ఇక్కడ పితృతర్పణాలు, పిండ ప్రదానాలు అలాంటివి చేపిస్తాము. ఇంకా తర్వాత ఏళ్ళనాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఉండేవాళ్ళు ఎవరైనా హోమాలు చేయించుకోవాలనుకుంటే ఇక్కడికి వస్తే వాళ్ళు ఏ విధంగా చేయించుకోవాలనుకుంటున్నారు ఏందో తెలుసుకొని వాళ్ళ ప్రకారం హోమం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. తదుపరి ఇక్కడ కర్మస్థానాలు అంటే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమి శని జరిగే వాళ్ళకి ఏంటంటే స్వామి పైన నువ్వుల నూనె పోసి నూనె వాళ్ళ శిరస్సు పైన పోసి స్నానం చేసి ఆ తడి బట్టలు ఆడ వదిలిపెట్టేసి మీరు తెచ్చుకున్న బట్టలు కట్టుకొని పోయేది ఒక విధానం ఉంటుంది. ఈ విధానం ప్రకారం చేసుకున్న వాళ్ళకి అందరికీ అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. వ్యాపారాల వాళ్ళకి వ్యాపారాలు వృద్ధి అవుతుంది, ధనం లాస్ అయిన వాళ్ళకి ధనం కొడుతూ ఉంది, ఇంకోటి కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణాలు అవుతూ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళకి ఆరోగ్యం ముదట పట్టడం అలాగ జరుగుతూ ఉంది. వాళ్ళే వచ్చి ఒక 9 వారాలు తిరిగిన తర్వాత 5 వారాలకే చెప్తున్నారు మాకు బాగుందని చెప్పని. అట్లా కొంతమంది కంటిన్యూషన్గా తిరిగే వాళ్ళు ఉన్నారు, కొంతమంది గుడికి సేవకుల్లాగా మేము ఏమన్నా చేస్తాం స్వామి అని చెప్పని అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచి వెలిసి ఉన్నాడు ఇక్కడ స్వామి ఒక 7-6 సంవత్సరాల నుంచి వెలిసి ఉన్నాడు. అప్పటి నుంచి ఇక్కడ విధి విధానం అంతా జరుగుతూ ఉంది.